ఈ రోజు చాలా మంది చేసే తప్పు ఏంటంటే శాలరీ వచ్చినట్టు ఈఎంఐ కడతారు, కరెంట్ బిల్ కడతారు, ఇంటర్నెట్ కడతారు, పాల్ బిల్ కడతారు, అక్కడ కడతారు, ఇక్కడ కడతారు, అన్ని అయిపోయిన చివరిగా అంతే దేవా ఇవ్వాలా పిల్లలు స్కూల్ ఫీజు కట్టాలి ప్రభా, మర్చిపోండి ప్రభా ఇవ్వాలా పర్లేదు దేవుడు ఇవ్వట్లేదు ఇలా ఫ్రీ కదా ఐ లవ్ యూ ప్రభా పనికిరాదు. సరే అలాగే ఎవరు నిచ్చో పనికిరాదు, అది పనికిరాదు. ఎన్ని ఇచ్చి దేవుడికి నీది అనిచ్చో పనికిరాదు. దేవుడు అంటాడు మొదటిది నాది లేకపోతే లేదు, అది వచ్చినంటే ఫస్ట్ ట్రాన్సాక్షన్ అంతా చూడు అది నాది. దీంతో తెలిసిపోయి ఏం చూసుకుంటాం ఆయన ఏమంటాడంటే ఫస్ట్ ట్రాన్సాక్షన్ దేవునికి ఇవ్వాలి, అది మ్యాండేటరీ అంటాడు ఆయన. ఇప్పుడు పెద్ద చర్చ ఉన్నంత మాత్రాన, పెద్ద సేవకుడు అయిపోయినంత మాత్రాన బైబిల్ తెలుసని మీరు అనుకుంటే అది ఖచ్చితంగా అజ్ఞానమే. పెద్ద స్టూడియో కట్టినంత మాత్రాన అతను పెద్ద న్యూస్ రీడర్ అని, చిన్న స్టూడియో ఉంది కదని చిన్న వ్యక్తి అని కాదు. గౌరీ లంకేష్ అని ఆర్ఎస్ఎస్ వారు చంపేశారు, మీకు తెలిసే ఉండొచ్చు. మీడియా అనే దానికి ఒక మంచి నిర్వచనం ఇచ్చారు వారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే వారిది పెద్ద మీడియా కాదు, పెద్ద పేపర్ కాదు, చాలా చిన్నది, చాలా తక్కువ మంది చూస్తారు. కానీ గౌరీ లంకేష్ పేరు చెప్తే ఈరోజు చాలా మంది న్యూస్ రిపోర్టర్స్ అందరికీ కూడా ఒక రోల్ మోడల్. ఎందుకు అని అంటే కనుక ఆయన చిన్నవాడైనా ఆయనకు ఉన్నటువంటి నాలెడ్జ్ చాలా గొప్పదే. రెండోదిగా ఆయన అమ్ముడుపోయేటువంటి వ్యక్తి కాదు. సో ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే పెద్ద సంఘం కట్టేసినంత మాత్రాన గొప్ప వ్యక్తి ఏం కాదు. ఆయన చూపించిన వ్యక్తి రాజమండ్రి వ్యక్తి కాదు, ఇదే హైదరాబాద్లో ఆయన ఇప్పుడు లార్డ్స్ చర్చ్ అని నడుపుతూ ఉన్నాడు. బహుశా మరి ఆయన ఎందుకు ఆ రీతిగా చెప్పడం నాకు తెలియదు, కానీ దశమ భాగం మరలా చెప్తున్నాను, లేవీడికి మాత్రమే. లేవీడు వేరు, పాస్టర్ వేరు. యాకోబుకి 12 మంది సంతానము. ఆ 12 మంది సంతానంలో ఆయన 11 మందికి స్వాస్థ్యం ఇచ్చాడు. దేవుడే చెప్పాడు ఈ మాట. 12వ వాడికి స్వాస్థ్యం ఇవ్వద్దు, అతనే లేవీడు. ఎందుకు ఇవ్వద్దు అంటే కనుక ఇతడు దేవుని సేవకుడిగా దేవుని యొక్క యాజకత్వం చేస్తున్నాడు కనుక ఇతనికి ఆస్తులు పాస్తులు ఏమి ఉండకూడదు. ఏ నాటికి ఆ నాటికి చాలన్నట్లుగా ప్రతిరోజు కూడా దేవుడు ఇస్తేనే ఇతని కుటుంబం బ్రతకాలి, దేవుడి వైపే చూడాలి అనే కాన్సెప్ట్తో దేవుడు ఆ యొక్క విషయాన్ని లేవీడికి ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఆయన చేసిన పని ఏంటి అని అంటే కనుక ఆ యొక్క దశంభాగం అతనికి ఇవ్వడం ద్వారా వీరు అభివృద్ధి పరచబడతారని దేవుడు చెప్పాడు. దశంభాగం ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. అయితే దశంభాగాల్లో చాలా రకాలు ఉన్నాయి. మనం చెప్పాలి అని అంటే కనుక ప్రాముఖ్యంగా దశమ భాగం ఎందుకు ఇవ్వాలి అని అంటే కనుక, ఒకటి లేవీడు పోషింపబడాలి, తన యాజకుడు పోషింపబడాలి. 2 అక్కడ ఉన్నటువంటి విధవరాలు ఎవరైతే ఉన్నారో వారు చాలా కష్టపడుతూ ఉంటారు బ్రతకడానికి. ఈ రోజుల్లో విధవరాలైనా సరే ఆఫీస్కి వెళ్ళి పని చేసుకోగలదు. ఆ రోజుల్లో విధవరాలకు ఆ పరిస్థితి లేదు. వారిని పోషించాలి, కుంటి వారిని గుడ్డి వారిని పోషించాలి, గుడి బయట ఉన్న ముష్టి వారిని పోషించాలి, అందరికీ కూడా అన్నదానం చేయాలి. ఇందుకోసమే దశమ భాగం అనేది ఏర్పాటు చేశాడు తప్ప వేరే అంశమేమీ కాదు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సేవకుడు అప్పుడున్న లేవీడు చాలా డిఫరెన్స్ ఉంది ఇద్దరికీ కూడా. సో ఈ పాస్టర్కి ఆ లేవుడికి సంబంధం లేదు, ఆ దశమ భాగానికి ఈ దశమ భాగానికి సంబంధం లేదు. ఇప్పుడైతే ఫ్రీ విల్ ఆఫరింగ్ అంటాం. 10 రూపాయలు ఇచ్చిన, 100 ఇచ్చిన, 1000 ఇచ్చిన దేవుడు నువ్వు ఇచ్చే కానుక చూస్తున్నాడు. బైబిల్లో ఒక భేద విధవరాలు ఉంటుంది. అందరూ వారు కాసులు వేస్తూ ఉంటారు, ఆమె మాత్రం 2 కాసులే వేస్తుంది. అప్పుడు ఆయన అంటాడు, ప్రభువైన యేసుక్రీస్తు మీ అందరికంటే ఈమె శ్రేష్టమైన కానుక వేసింది అంటాడు. కారణం ఏంటో తెలుసా? మీరు కలిగి ఉన్న దాంట్లో కొంచెంగా ఇచ్చారు, ఆమెకు కలిగి ఉన్న సమస్తాన్ని ఇచ్చేసింది, అందుకే ఈమెను నేను దీవిస్తున్నాను అంటాడు. సో ఉన్న దాంట్లో శ్రేష్టమైనది దేవుడికి ఇవ్వడం చాలా మంచిదే. కానీ దశమ భాగం ఇవ్వకపోతే పోతావు, దశమ భాగం ఇవ్వకపోతే పేక తగ్గిపోద్ది, అట్లనే జరుగుతుంది. లేదు చర్చ్ కన్స్ట్రక్షన్ అని చెప్పినా కదా, అది కూడా ఇందులో భాగమే. ఎందుకంటే అసలు ఆయన ఎవరో తెలియదు, ఎక్కడ ఉంటాడో తెలియదు. చర్చ్ కడుతున్నానగానే వేలకు వేలు ట్రాన్సాక్షన్స్ వెళ్ళిపోతాయి. అసలు ఇచ్చేటోడు ఎవడు, తీసుకునేటోడు ఎవడు, వీళ్ళకి పైసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది విచిత్రం. ఇప్పుడు చర్చ్ కన్స్ట్రక్షన్ అనేది ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న పెద్ద స్కామ్స్ లో ఇది ప్రాముఖ్యమైనది. క్రిస్టియన్ ఫీల్డ్ లో ప్రాముఖ్యంగా చర్చ్ కడతానంటున్నాడు, జరుగుతుంది. ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాల్సిందే, ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే నా ఇంట్లో జరుగుతుంది కనుక అది దొంగతనం కాదనడానికి లేదు. దొంగతనం నా ఇంట్లో వాడు చేసిన దొంగతనమే ఖచ్చితంగా. సో ఇప్పుడు చర్చ్ స్కామ్ అనేది చాలామంది వారు కొన్ని కోట్లు కొల్లగొడతా ఉన్నారు. కాబట్టి నేనేమంటానంటే నువ్వు ఏ చర్చ్కి వెళ్తున్నావో ఆ చర్చ్కి మాత్రమే కన్స్ట్రక్షన్ నువ్వు డబ్బులు ఇవ్వి తప్ప వేరే చర్చ్ కన్స్ట్రక్షన్కి నువ్వు ఎలాంటి కానుకలు పంపించొద్దు. కారణము నువ్వు నీ సేవకుడిని పోషించుకోవాలి కనుక నీ సేవకుడిని పోషించుకో. యూట్యూబ్ సేవకుడిని పోషించాల్సిన అవసరం నీకు లేనేలేదు. ఇది ఎవరినో ఉద్దేశిస్తూ మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. లేనేలేదు. ఒక్కరిని యూట్యూబ్ సేవకులు అంటే మీ ఉద్దేశంలో ఎవరు చెప్పండి? నేను కూడా యూట్యూబ్ సేవకుడినే కదా. మరి చాలా మంది ఉంటారు కదా, ఎవరిని ఉద్దేశిస్తూ? ఆ చాలా మందిలో ఎవరైతే చర్చ్ కన్స్ట్రక్షన్ అని చెప్తున్నారో, డబ్బులు దండుకుంటున్నారో, స్థలం కొంటానంటున్నాడు, ఆయన చర్చ్ కడతానంటున్నాడు, నువ్వు కట్టు, నిన్ను ఎవరొద్దన్నారు సార్,
మీరు కట్టండి పాస్టర్ గారు, కానీ వేరే సంఘాన్ని దోచుకుని నేను ఎవడు సంఘాన్ని కట్టమని చెప్పాడు? ఒక ఒక పిక్చర్ ఒకటి ఉంటుంది. ఒక జాలరి ఆయన చాలా కష్టపడి చేపలు పట్టుకుంటూ ఉంటాడు. చేపలు పట్టుకుని బుట్టలో వేసుకుంటూ ఉంటాడు. వెనకాల ఉన్నవాడు గేలం ఎక్కడేస్తాడు తెలుసా? నదిలో వేయడు, ఆ చెరువులో వేయడు, వీడు బుట్టలో గేలం వేస్తాడు. ఈరోజు చాలామంది సేవకులు అలాగే తయారైపోయారు. బయటికి వెళ్ళి సువార్త ప్రకటించండి అంటే సువార్త నిజంగా ఎవరికి ప్రకటించాలి చెప్పండి బ్రదర్? దేవుడు అంటే తెలియని వారికి ప్రకటించాలి. మీరున్నారు ఒక హిందూ, పాస్టర్లు ఎందుకు సువార్త ప్రకటించాలి? అవసరమే వచ్చింది. ప్రభు చెప్పాడు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఎక్కడికి వెళ్ళి? సర్వలోకానికి వెళ్ళి. సర్వలోకం అంటే అందులో భారతదేశం, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ అంత ఉంటది కదా? ఖచ్చితంగా ఉంటుంది. సర్వలోకం అంటే హైదరాబాద్ లో పాత బస్తీ కూడా ఉంటది కదా? ఖచ్చితంగా ఉంటుంది. రైట్. ఇప్పటి వరకు ఈ పాస్టర్లు అని చెప్పుకునే పాస్టర్ల ముసుగులో తిరిగే వ్యక్తులు అందరూ మీరు దీన్ని యాక్సెప్ట్ చేయాలి, అవునన్నా కాదన్నా. వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడో మారుమూల గిరిజన ఆదివాసీ తాండాలలో, గూడాలలో బేసిక్ నీడ్స్ లేని వ్యక్తుల దగ్గర ఒక రైస్ ప్యాకెట్ తీసుకుపోయి, లేదంటే ఒక కారం, ఉప్పు, పప్పు, బేసిక్ నీడ్స్ తీసుకుపోయి ఇది మీకు దేవుడు ఇయ్యమని చెప్పిండు కాబట్టి మీరు కన్వర్ట్ కావాలి క్రిస్టియానిటీలో అని చెప్తారు. ఇదే పాస్టర్లకు మన హైదరాబాద్లో పాత బస్తీలో పోయి సువార్త ప్రకటించే దమ్మేమనుకని ఉందా అండి? పోనీ మీరు పోతారా? మనం పోదామా కెమెరాలు తీసుకొని? ఇప్పుడే కెమెరా తీసుకుని వెళ్దామంటే ఐఎమ్ రెడీ. మీరు పాత బస్తీ వెళ్దామా? పాత బస్తీలో పాత బస్తీ ఏమన్నా భారతదేశంలో లేదా? పాత బస్తీ హైదరాబాద్ కాదా? ఇప్పుడే వెళ్దాం, ఇప్పుడే వెళ్దాం. నేను ఛాలెంజ్ చేస్తున్నాను. నేను ఓపెన్ ఛాలెంజ్ బస్తీలకు పాస్టర్లు వెళ్ళి సువార్త ప్రకటించిన సందర్భాలు ఉన్నాయా? అది చెప్పండి. లేదని మీరు అంటారా? ఎక్కడ? పాత బస్తీలో కొన్ని వందల వేల సార్లు సువార్త ప్రకటించబడింది. పాత బస్తీలో సువార్త ప్రకటించారు, వెళ్తున్నారు. అక్కడ చర్చిలు కూడా కట్టారు, అక్కడ చర్చిలు కూడా ఉన్నాయి. లేదని మీరు అంటారా? పాత బస్తీలో చర్చిలు ఉన్నాయి, పాత బస్తీలో ఆరాధన జరుగుతుంది, పాత బస్తీలో యేసుక్రీస్తుని అంగీకరిస్తున్నారు. అసలు మీకు ఒక మాట తెలుసా? మీకు ఒక విషయం తెలుసా? అకార్డింగ్ టు ఖురాన్, ఒక నిమిషం, ఆదిలాబాదు, నిర్మల్, భూపాల్పల్లి, ఖమ్మము, లేదంటే ఇలాంటి ప్రభావిత ప్రాంతాలలో, గిరిజన ప్రభావిత ప్రాంతాలలో పోయి సువార్త ప్రకటిస్తారు. నేనేమంటున్నా అంటే నిజంగా మీరు దేవుడు సర్వలోకానికి వెళ్ళి ప్రకటించమని చెప్తే అందరి దగ్గరికి వెళ్ళాలి. ఓపెన్ ఛాలెంజ్ బ్రదర్. ఇప్పుడే కెమెరా తీసుకొని వెళ్ళిపోదాం. పాత బస్తీలో సువార్త ప్రకటిద్దాం. పాత బస్తీలో ఉగ్రవాదులు ఉన్నారా? పాస్పోర్ట్ ఉందా? పాత బస్తీలో ఉగ్రవాదులు ఉన్నారా? పాస్పోర్ట్ ఉందా? పాస్పోర్ట్ కావాలా పాత బస్తీ పోవడానికి? లేదు, పాత బస్తీ కాదు, పాకిస్తాన్ పోదాం. పాస్పోర్ట్ ఉంది కదా, అవసరం అయితే అక్కడికి కూడా పోయి సువార్త వెళ్దాం. వాట్స్ రాంగ్? పాత బస్తీ ఇప్పుడు పాకిస్తాన్ నేను వెళ్ళక్కర్లే. చాలా మంది పాస్టర్లు వెళ్ళి పాకిస్తాన్ లో సువార్త ప్రకటిస్తున్నారు. మీకు తెలుసో లేదో, పాకిస్తాన్ లో హిందూయిజం ఉంది. చాలా చక్కగా గణేష్ విగ్రహాన్ని వారు కూడా పెట్టుకున్నారు, వారు కూడా 9 రోజులు చేసుకున్నారు. మీకు తెలుసో లేదో, అక్కడ క్రిస్టియన్ సువార్త జరుగుతుంది, అంతా జరుగుతుంది. ఇప్పుడు మీరు టాపిక్ కావాలని డైవర్ట్ చేస్తున్నారు. మనం పాత బస్తీకి వచ్చేద్దాం. పాత బస్తీలో చర్చిలు ఉన్నాయంటాను, పాత బస్తీలో ఆరాధన జరుగుతుంది అంటాను, పాత బస్తీలో ఇప్పటిదాకా చాలా మంది సువార్త ప్రకటించారంటాను. చూడండి, మీరు ముస్లింస్ ని కావాలని మీరు ఉగ్రవాదుల్లో చూపించాలనుకుంటున్నారు తప్ప వారు కూడా మా సహోదరులే, వారు కూడా మా సహోదరులే. మీరు దీన్ని మళ్ళా మీరు ఈ మాటను వెనక తీసుకోవాలి. ఎందుకంటే ముస్లింలు ఉగ్రవాదులు అని చెప్పి నేను ఎక్కడ చెప్పలేదు. నేనేమంటున్నా అంటే అమాయకులైన హిందువుల్ని బేస్ చేసుకొని మాత్రమే సువార్త ప్రకటిస్తుంది క్రైస్తవం అని చెప్తున్నా. ముస్లింలను ఇక్కడ నేను ఎక్కడ టాలరేట్ చేయలేదు. అంటే మీరు ఇండైరెక్ట్ గా చెప్తున్నారు ముస్లింస్ చంపేస్తారు, ముస్లింస్ ఏదో ఎవరిని చేస్తారు. భారతదేశంలో సువార్త ప్రకటించుకునే హక్కు ఉంది, మేము ప్రకటిస్తాం. హిందువులని అమాయకుల్ని వాడుకొని, వాళ్ళ అమాయకత్వాన్ని వాడుకొని మీరు కన్వర్ట్ చేస్తున్నారు అంటున్నా. మీరు అమాయకులే? డెఫినెట్లీ. చదువుకోలేదా? అంటే చదువుకోలేదా? నేను అమాయకుడు. మనం ఇది రెండోసారి కలిసాం, మనం రెండోసారి కలిసాం. మీరు ఇప్పటిదాకా చాలా మంది పాస్టర్లు ఇంటర్వ్యూ తీసుకున్నారు. ఖచ్చితంగా వీరందరము కూడా మీకు ఎంతో అంతో సువార్త చెప్పిన వారమే. మారిపోయారా మీరు? మీరు అమాయకులే? నాకు చెప్పలేదు సువార్త. మీరు ఎంఏ పాలిటిక్స్ అనుకుంటాను చదువుతా. అవును, పొలిటికల్ సైన్స్ చదివారు. మీరు అమాయకులే? ఒకసారి వేలు పెడతాను, కొరుకుతారు లేదు చూద్దాం. ఉపేందర్ లెక్క ఉండరు కదా, కొంతమంది అమాయకులు కూడా ఉంటారు అంటున్నా. నన్ను మార్చడం మీ వల్ల కాదులే, అది వేరే విషయం. కానీ అందరు నా లెక్క ఇంటెలెక్చువల్స్ లేదంటే తెలుగు వాళ్ళు ఉండరు అంటున్నా. అమాయకమైన కొంతమంది హైందవులు ఉన్నారండి. మీ దృష్టిలో అమాయకులు అంటే డిఫైన్ చేస్తారా? చదువు లేనివాడా, జ్ఞానము లేనివాడా, లేకపోతే సైకలాజికల్ గా వీక్ మైండా? చెప్పండి ఒకసారి. ఎవరు? వాళ్ళ బ్రెయిన్ ని మీరు స్టడీ చేయడం అంట, వాళ్ళ బ్రెయిన్ ని మీరు డిగ్రేడ్ చేసి మోటివేట్ చేయడం అంట. వెరీ సింపుల్ గా సైకలాజికల్ గా వీక్ అంటారు, అంతేనా? సైకలాజికల్ గా వీక్ గా ఉన్నవాడు, వినండి జాగ్రత్తగా, సైకలాజికల్ గా వీక్ గా ఉన్నవాడు ఎలా ఉంటాడు అని అంటే కనుక, హిందూయిజంలో ఉన్నవాడు క్రిస్టియన్స్ వచ్చి సువార్త చెప్తే క్రిస్టియన్స్ దగ్గరికి పోతాడు, మరలా ముస్లిం వచ్చి అతని యొక్క గ్రంథం గురించి చెప్తే అందులోకి పోతాడు.
మరలా వచ్చి హిందూ ఏదన్నా చెప్తే హిందూయిజంలోకి వచ్చేస్తాడు. ఎంతమంది చూడండి, అట్లా ఒక్కసారి క్రైస్తవ- క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ అయిన వాడు క్రైస్తవం మరలా వెనుదిరగడో. ఛాలెంజ్, బెదిరించి భయపెట్టి నిన్ను చంపుతాను, నీ ఫ్యామిలీని అలా చేస్తాను ఇలా చేస్తానంటే బెదిరిపోయి గర్వాపసి అయిన వారు ఉన్నారు. ఒక్క నిమిషం, మీరు ఊర్లలో గ్రామాలలో మైక్ పట్టుకొని పాంప్లెట్ పట్టుకొని పోతే మాత్రం మీరు బెదిరిస్తలేరు, గర్వాపసి వస్తే మాత్రం బెదిరిస్తున్నారు, చంపేస్తామని బెదిరిస్తున్నారు కాబట్టి గర్వాపసి. ఏం సార్ మీరు కూడా? నేను ఒక ఓపెన్ ఛాలెంజ్ చేస్తాను బ్రదర్, ఓపెన్ ఛాలెంజ్ చేస్తాను, ఒక ఓపెన్ ఛాలెంజ్ చేస్తాను. ఏంటి ఆ ఛాలెంజ్ అంటే కనుక, ఏ క్రైస్తవుడైనా ఎప్పుడైనా జై యేసుకి అని చెప్పకపోతే కొట్టాడా? యేసుక్రీస్తుకి జై అనకపోతే ఎవడన్నా తన్నాడా, చంపాడా? జై యేసు అని చెప్పిన వాళ్ళని ఎవరైనా మేము కొట్టిన ఆ సందర్భాలు ఏమైనా ఉన్నాయా అంటున్నారు. అంటే ఏంది, హిందువులు దేశద్రోహులు లెక్క కనిపిస్తురా లేదంటే గూండాగాళ్ళ లెక్క కనిపిస్తురా? ఎట్లా ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను హిందువులు గోండాలని చెప్పలేదు. హిందువుల్లో నా సహోదరులు ఉన్నారు. రోజు నేను తినే తిండిలో హిందువులు పండించిన బియ్యం ఉంటది, హిందువులు పండించిన పంట ఉంటుంది. నేను రోజు హిందువులతో సహవాసం చేస్తాను. ఈ రోజు నేను ఇక్కడికి వచ్చానంటే పెట్రోల్ కొట్టించుకున్నానంటే హిందూయే కొట్టి ఉండొచ్చు. సో హిందువులు నేను ఉండాలని చెప్పట్లేదు. నేను క్లారిటీ ఇస్తాను, నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఎవరైనా మైక్ పట్టుకుని యేసుక్రీస్తుకు జై కొట్టకపోతే నిన్ను కొడతానరా, నిన్ను తన్నుతానరా, చంపుతానరా అని ఎవరైనా అన్నారా? బెదిరించి ఎవరైనా మత మార్పిడి చేశారా? హైందత్వంలో యేసుక్రీస్తుకు జై అని చెప్తాం మేము, రాముడికి జై అని చెప్తాం మేము, అల్లాహు అక్బర్ అని చెప్తాం మేము, ఖురాన్కి జై కొడతాం. మీకు దమ్ముంటే ఇప్పుడు ఆన్ రికార్డ్ మీరు చెప్పండి, జై శ్రీరామ్ అని అనండి మీరు. అల్లాహు అంటే నిజమైన దేశద్రోహులు మీ క్రైస్తవంలో మిమ్మల్ని మీ రూపంలో చూస్తున్నాం మేము. ఇప్పుడు నేను అంటున్నా యాజ్ ఎ హిందూ, ఇప్పుడు నన్ను కాదు, నన్ను పక్కన పెట్టండి, హైందవ సోదరుని ఎవరిని తీసుకొచ్చి ఈ ప్లేస్ లో కూర్చోబెట్టినా వాడు జై శ్రీరామ్ అంటాడు, జై యేసు అంటాడు, జై అల్లాహు అక్బర్ అంటే జై ఖురాన్ అంటాడు, వాడు అన్ని అంటాడు. మీకేం నొప్పి అంటున్నా? ఎందుకు మీరు జై శ్రీరామ్ అంటే ఎంత ఫన్నీగా, చూడటానికి మేము చాలా పద్ధతిగా ఉంటాం, యేసు ప్రభువుని మేము నమ్ముతామని, లేదంటే ప్రతి ఆదివారాలు చర్చిలకు వెళ్తామని చెప్పి మీరు అక్కడ ఏం చేస్తారు తెలుసా? దేశద్రోహానికి కావాల్సిన లక్షణాలన్నీ నేర్చుకుంటున్నారని చెప్తాను నేను. రైట్, నేను కరెక్టే ఉన్నా. ఎందుకు దేశద్రోహులు అంటున్నా అంటే, మీరు ఈ దేశంలో నివసించి ఈ దేశంలో పండుతున్న పంటను తిని భారత్ మాతకు జై అంటారా, జై శ్రీరామ్ అంటారా, లేదంటే జై హిందుస్థాన్ అంటారా అన్నారు. మీరు ఇంత చదువుకుని కూడా, హైలీ ఎడ్యుకేటెడ్ అయ్యిండి కూడా ఇంత ఫూలిష్గా, ఇంత ఫన్నీగా మీరు ఎలా మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే బ్రదర్, లెట్ మీ క్లారిఫై. ప్రైజ్ ది లార్డ్ చెప్తేనే నేను ఫూల్, మీరు జై శ్రీరామ్ అని చెప్పమని నేను అడిగితేనే నేను ఫూల్. అదే కదా మీ ఇంటెన్షన్? లేదు, మీరు దేశానికి కలిపారు శ్రీరాముడిని. దేశానికి శ్రీరాముడికి సంబంధం ఏంటి? అంటే ఇది భారతదేశం అండి, భారతదేశం అయితే శ్రీరాముడికి సంబంధం ఏంటండి? ఇక్కడ 80% రాముడు అనే కాదండి, ఎవరైనా కూడా. పోనీ మీరు శివుని ఆశయాలు వర్ధించాలి, మీరు భారత్ మాతాకి జై చెప్పమంటే నేను 100 సార్లు చెప్తాను, భారత్ మాతాకి జై చెప్పమంటే 1,00,000 సార్లు చెప్తాను. కానీ జై శ్రీరామ్ నేను ఎందుకు చెప్పాలండి? నాకేంటి సంబంధం? మీరు హిందూ, మీరు చెప్పుకోండి, నేను క్రిస్టియన్, ప్రైజ్ ద లార్డ్ చెప్పుకుంటాను. మీరు భారత్ మాతాకి జై చెప్పంటే నేను చెప్తాను. భారతదేశం లౌకిక దేశం, ఇక్కడ అన్ని మతాలు, అన్ని వర్గాలు, అన్ని సంస్కృతులు నివసించారు అని చెప్తారు. మీరే అంటారు కదా, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అంటాం మనం. ఆబ్వియస్లీ అంటే నేను మీ కంఫర్ట్ కోసం, మీ కన్వీనియంట్ కోసం నేను ప్రైజ్ ది లార్డ్ చెప్పినప్పుడు నన్ను కూడా గౌరవించే బాధ్యత మీ మీద ఉంటుంది కదా. వాడు ఏమైపోయినా ఏం సంబంధం లేదు, ఎవడేమనుకున్నా మాకు సంబంధం, ఏమైతే అని అంటే మీరు పంది తింటారా? అట్లా మాట్లాడారు, మీరు బీఫ్ తింటారా? మీరు ఆవు తింటారా? మీరు ఆవు తింటారా? ఆవు తినేవాడు ఉంటాడు, అతని ఇష్టం. మీరెవరండి ఫోర్స్ చేయడానికి ఆవు తినమని? ఇప్పుడు ముస్లిమ్స్ ఉన్నారు, వారు ఆవు తింటారు, వారి ఇష్టం అది. మిమ్మల్ని తినమంటానికి వారు ఫోర్స్ చేస్తే ఊరుకుంటారా? మా గోమాత అండి, ఆవు మేము తినమండి అని మీరు చెప్తారు కదా. శ్రీరాముడు మీరు జై కొట్టుకోండి, నన్ను ఎందుకు మీరు ఫోర్స్ చేస్తున్నారు? నేను ప్రైజ్ ద లార్డ్ మీకు చెప్పలేదు, నేను చెప్పను, నాకు అవసరం కూడా లేదు. మీరు జై శ్రీరామ్ చెప్పమని అడుగుతున్నారు. అయితే విషయం ఏంటి అని అంటే, ఇందులో గొప్ప అంశం ఏంటంటే కనుక, శ్రీరాముడిని భారతదేశాన్ని కలిపి శ్రీరాముకి జై కొట్టకపోతే మేము ఉగ్రవాదులు అంటారా? మీరు ఏంటంటే అసలు ఇందులో ఏం లాజిక్ ఉంది? శ్రీరాముడికి భారత్ మాతాకి అసలు సంబంధం ఏమన్నా ఉందా? కేరళ చీఫ్ మినిస్టర్ ఒక ఆయన ఏమంటాడంటే కనుక, పినరయి విజయన్ ఆయన పేరు, కేరళ సీఎం ఆయన అజీముల్లా ఖాన్ అని 19th సెంచరీలో ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు. మరాఠా పేష్వర్ నానా సాహెబ్కి ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు. ఈయన మొట్టమొదటిగా భారత్ మాతాకి జై అని ఆయన మొట్టమొదటిగా కాయిన్ చేశాడంట. ఇప్పుడు ఆయన అడుగుతున్నాడు సంఘ పరివార్ వారిని, ఇప్పుడు కొడతారా మీరు భారత్ మాతాకి జై అని అడుగుతున్నాడు. ఎందుకంటే భారత్ మాతాకి జై పెట్టిందే ఒక ముస్లిం పెట్టాడట.
మరొక కొంతమంది ఏం చెప్తున్నారంటే చందోపాధ్యాయ అని బెంగాలీ రైటర్ ఒక ఆయన ఉన్నాడు. ఆయన భారత్ మాతకి జై అని రాశాడు. ఆయన వాస్తవానికి ఒక కమ్యూనిస్ట్ భావజాలం కలిగిన వాడు. ఇప్పుడు అడుగుతున్నాడు, మీ అందరినీ భారత్ మాతకి జై ఇప్పుడు కొడతారా అని అడుగుతున్నాడు. వినండి బ్రదర్, భారతమాత వేరు, శ్రీరాముడు వేరు, సంబంధమే లేదు. శ్రీరాముడు శ్రీరాముడే, అది ఒక మతానికి సంబంధించిన ఆయన దేవుడు. మీరు ఆరాధించుకోండి, మీరు కొబ్బరికాయలు కొట్టుకోండి, మీరు దండ వేసుకోండి, మీరు అయోధ్యలో మందిరం కట్టుకోండి, మాకు ఎలాంటి అభ్యంతరము లేదు. మేము భారతదేశంలో పౌరులం కనుక మీకు ఆధార్ కార్డు ఉంటే నాకు ఉంది. నన్ను దేశం నుంచి పొమ్మన్నారంటే మిమ్మల్ని కూడా దేశం నుంచి గెంటేసే హక్కు నాకు ఉంది. శ్రీరాముడిని అవమానించే విధంగా మాట్లాడారనుకో మీకు చాలా ఇబ్బంది అవుతుంది. శ్రీరాముడిని ఎక్కడ అవమానించలేదే. గతంలో ఈ ప్లేస్ లోనే కూర్చున్నాడు మీ బ్రదర్ తెలుసు అనుకుంటా మీకు, అజయ్ బాబు గారు. ఆయన కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి తీరా 7-8 రోజుల తర్వాత లోపల పోయి కూర్చున్నాడు. సరే నేను గనక ఆన్ రికార్డ్ చెప్తున్నాను, ఇప్పుడు గనక నేను శ్రీరాముడిని అవమానపరిచినట్టు మాట్లాడితే క్షమాపణ చెప్పడానికి సిద్ధమే. ఎందుకంటే శ్రీరాముడు వేరు, భారతదేశం వేరు, సంబంధమే లేదు. దేశం అంటే అది కంట్రీ, దేశం అంటే కంట్రీ, మతం అంటే అది రిలీజన్. రెండింటికి అసలు ఎలా ముడి పెడతారు మీరు? నేను జై శ్రీరామ్ చెప్పకపోతే దేశద్రోహిని ఎలాగవుతాను? అంటే ఇట్లా చెప్పడానికి కాన్సెప్ట్ ఏంటంటే భారతదేశంలో దాదాపు 80% పైగా హిందువులు ఉన్నారు కాబట్టి వాళ్ళ మతాల్ని మనం గౌరవించే బాధ్యత మనలాంటి వాళ్ళ మీద కూడా ఉంటది కాబట్టి అని చెప్తున్నాం. అంతే తప్ప మీరు ఇక్కడ ఉండాలంటే జై శ్రీరామ్ తప్పకుండా అనాల్సిందే అనే కాన్సెప్ట్ ఇక్కడ కాదు.